ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక పటంలో కొత్త ఎత్తుకు తీసుకెళ్లే చరిత్రాత్మక అడుగు నేడు అమరావతిలో పడనుంది. దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్టింగ్ రెఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రం భవిష్యత్తు విజ్ఞానానికి కేంద్ర బిందువుగా మారనుంది. గన్నవరంలోని మేధా టవర్స్, అమరావతిలోని ఎస్ఆర్ఎం వేదికలపై ప్రారంభమయ్యే ఈ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ హార్డ్వేర్ అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. డ్రగ్స్ డిస్కవరీ నుంచి వాతావరణ నమూనాల వరకు కీలక పరిశోధనలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా అవతరిస్తోంది. అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్కు ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జాతీయ క్వాంటమ్ మిషన్కు అనుగుణంగా ఏపీ క్వాంటమ్ మిషన్ రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చింది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S, గన్నవరం సమీపంలోని మేధా టవర్స్లో 1Q పేరిట 2 వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్లను వరల్డ్ క్వాంటమ్ డే సందర్భంగా నేడు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO లాంటి సంస్థల సహకారంతో క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీలు ఏర్పాటు చేశారు. నేటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరు కానున్నారు. ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా దాదాపు 150,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చూసేలా ఏర్పాట్లు చేశారు. డిజైన్ నుంచి అసెంబ్లింగ్ వరకు ప్రతి దశలో మేడ్ ఇన్ ఇండియా ముద్రతో రూపొందించిన ఈ ప్రాజెక్టు అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ పటంలో కీలక కేంద్రంగా నిలబెడుతుంది. క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ హార్డ్వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ 2 చోట్ల -273 సెంటీగ్రేడెడ్ ఉష్ణోగ్రతలో క్వాంటమ్ కంప్యూటర్లు పనిచేయనున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్లలో ఉపకరించే వివిధ పరికరాల్ని టెస్టు చేసేలా ఈ రెఫరెన్స్ ఫెసిలిటీలు తోడ్పాటందిస్తాయి. క్వాంటమ్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్తో పాటు హార్డ్వేర్ తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఇటీవల 30కి పైగా క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ సంస్థలతో సమావేశమైన సీఎం అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ భారత్లో క్వాంటమ్ హార్డ్వేర్ నెట్వర్క్కు యాంకర్ నోడ్గా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ఆ నిర్ణయం నేడు కార్యరూపం దాల్చింది. ఇకపై విదేశాలపై ఆధారపడకుండా క్వాంటమ్ విడిభాగాలు ఇక్కడే పరీక్షించొచ్చని, తద్వారా దేశంలో క్వాంటమ్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెప్తున్నారు. We are providing the facility to the businessman, startup company to test their chip, their materials, their small component. Amravati will be the hub of quantum where the business will grow, and this business is not for 1 year, 2 year. It will sustain for next 20 to 30 years. This is the future of world where national security is also associated with quantum, because any bank transactions can be cracked with quantum computer, which you cannot crack with the classical computer. If you want to crack any bank transactions, whatever you are doing UPI today, it need minimum 100,000 years to crack using the classical computer, but we can crack in just 1 minute using the quantum computer. AIML, computational chemistry, weather forecasting అండ్ బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఇలాంటి ఫీల్డ్లో దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్. అవి మనం సూపర్ కంప్యూటర్ వాడినా కూడా 1 month 2 months పడుతుంది సాల్వ్ చేయడానికి. క్వాంటమ్ మెకానికల్లో చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 బిట్ ఉందని అనుకోండి, క్లాసికల్ కంప్యూటర్లో 1024 వాల్యూస్ ఒకటి వస్తుంది. కానీ క్వాంటమ్ ఏదైతే ఇస్తున్నాయో ఆ 1024 డేటాని ఒకే టైంలో పెట్టుకుంటుంది విత్ 1024 ప్రాబిలిటీ. ఇలాంటి మెథడ్ వల్ల ఏమవుతుంది, నేటివ్లీ ప్యారలల్ గా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం వద్ద 50 ఎకరాల్లో AQAC కేంద్రం నిర్మితమవుతోంది. 6 టవర్లుగా నిర్మిస్తున్న ఈ భవనాల్లో అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM భాగస్వామ్యంతో అత్యంత శక్తివంతమైన 133 క్యూబిక్ 5K గేట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కానుంది. IBMతో పాటు TCS, L&T లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వంలోని CISR నేతృత్వంలోని నేషనల్ టెస్టింగ్ ల్యాబ్ లాంటి సంస్థలు కూడా దీనికి సహకారం అందిస్తున్నాయి. మరోవైపు SRM యూనివర్సిటీలోని విద్యార్థులు సైతం
క్వాంటమ్ కంప్యూటర్ తయారీలో పాలు పంచుకున్నారు. జనరల్ గా మన నార్మల్ కంప్యూటర్స్ లో మనకి 0s and 1 bits వాడతాము. ఇక్కడ మనం 0s and 1 bits తో రెండు కలిపి మనం వాడచ్చు. దాన్నే సూపర్ పొజిషన్ అని చెప్పేసి అంటారు. నార్మల్ కంప్యూటర్ లో మనం చేయలేని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని మనం దీంట్లో సాల్వ్ చేయొచ్చు. తక్కువ టైంలో అవుతుంది. ఎట్ ప్రెసెంట్ మన యూనివర్సిటీలో ఇది క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఫర్ టెస్టింగ్ ఇంక్యుబేటర్స్ కానీ స్టార్ట్అప్స్ కానీ స్టూడెంట్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా పెద్ద ట్రాఫిక్ సిస్టమ్ ఉంది, ఆర్ మనకి ఏదైనా కొత్త మెడిసిన్ కనుక్కోవాల్సి ఉంది. ఆ కాంప్లెక్సిటీ అంతా దీనివల్ల చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే దీని కంప్యూటేషనల్ పవర్ నార్మల్ కంప్యూటర్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బిట్స్ అనేవి 0 లేదా 1లో ఉంటాయి. క్యూబిట్స్ అనేది 0, 1 మధ్యలో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఎక్కువ కంప్యూటేషనల్ పవర్ ఉంటుంది దీనికి. అంటే మామూలుగా మీరు ఎక్కడ క్వాంటమ్ కంప్యూటర్లు చూసినా కానీ దాన్ని చుట్టూ బ్లాక్ బాక్స్లో పెట్టేసి ఉంటారు. మనకి చూడడానికి ఉండదు, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే మన క్యూబిట్ ఫోర్స్ వాళ్ళు ఇంకా మన DRDO వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇండిజినస్గా పెట్టారు. అంటే ప్రతి ఒక్కరు దాన్ని చూసి తెలుసుకొని నేర్చుకోవచ్చు. పెద్ద పెద్ద సైంటిస్టుల దగ్గర నుంచి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాగా తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం. సార్ మేము అసెంబుల్ చేసినప్పుడు మేము వర్క్ చేసాము దానికి. అండ్ ఆల్సో మేము ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎలా అసెంబుల్ చేయాలి, ఏమేమి పని చేస్తాయి, హౌ దట్ వర్క్స్ అనేది మేము నేర్చుకున్నాం. చాలా ఉపయోగపడిద్ది. దానివల్ల మన టైం ఎఫర్ట్ చాలా సేవ్ అవుతుంది. మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ చేసి. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం నుంచి పరిశోధనలు, ఆవిష్కరణ కోసం ఇప్పటికే 80కి పైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, విద్యా సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్స్ లో నిపుణులైన మానవ వనరుల్ని సిద్ధం చేసేందుకు IIT చెన్నై, వైసర్ లాంటి సంస్థలతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్వాంటంలో నైపుణ్యాల కోసం ఇప్పటికే 60,000 మంది శిక్షణ పొందుతున్నారు. వచ్చే 5 ఏళ్లలో 45 లక్షల మందిని క్వాంటమ్ నిపుణులుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.